అందరికీ నమస్కారం. భారతీయ వారసత్వం సంస్కృతి బీఏ బీకామ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తరపున చేసే వాళ్ళకి 11th టాపిక్. భారతదేశంపై పాశ్చాత్య ప్రభావం. లక్ష్యం: భారతదేశంపై పాశ్చాత్య ప్రభావం గురించి విశదీకరించడం ఈ పాఠం లక్ష్యం. పాశ్చాత్య ప్రభావం వల్ల కలిగిన మత, సాంఘిక పరిణామాలు, రాజకీయ పరిణామాలు, సాంస్కృతిక పరిణామాలు వివరించడం కూడా జరుగుతుంది. పత్రికల వ్యాప్తిని గూర్చి కూడా పాశ్చాత్య ప్రభావంలో అంతర్భాగంగా పరిశీలింపబడుతుంది. విషయక్రమం: పరిచయం, రాజకీయ పరిణామాలు, ఆర్థిక పరిణామాలు, మత సాంఘిక పరిణామాలు, సాంస్కృతిక పరిణామాలు, క్రమబద్ధంగా నెలకొన్న ఆధునిక కాలం. పరిచయం: క్రీస్తు శకం 1600 సంవత్సరంలో భారతదేశంలో వర్తక వాణిజ్యాలు చేసుకొనడానికి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ నుండి హక్కు పొందిన ఆంగ్ల తూర్పు ఇండియా కంపెనీ క్రీస్తు శకం 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో బెంగాల్ నవాబుపై విజయం పొందడంతో పాశ్చాత్య రాజ్యాధికారం భారతదేశంలో ప్రారంభమైనది. ఆంగ్లేయులు భారతదేశంలో అధికారాన్ని చేపట్టే నాటికి భారతదేశంలో రాజకీయ అనైక్యతతో పాటు సామాజిక, ఆర్థిక, మత రంగాలలో స్తబ్దత, నిరాశ, నిస్పృహలు చోటు చేసుకున్నాయి. భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విభక్తమై ఉండటమే కాక వివిధ రాజ్యాల మధ్య నిరంతర యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో భారతదేశం పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ల నేతల దండయాత్రలకు గురి అయి రాజకీయంగా చిన్నభిన్నం అయింది. బయటి ప్రపంచంతో భారతీయులకు సంబంధాలు లేకపోవడం వలన విదేశాలలో జరిగిన విద్యా సాంకేతిక ప్రగతి, పెంపొందిన ఆదర్శ భావాలు భారతీయులకు అందుబాటులో లేకపోయాయి. ప్రజాజీవనం చాలా అధ్వాన్నంగా ఉండేది. రైతులు అధిక శిస్తు భారానికి, అధికారుల దోపిడీకి గురి అయ్యారు. స్థానిక పాలనా వ్యవస్థలు క్షీణించాయి. సంఘంలో దురాచారాలు, మూఢ విశ్వాసాలు నెలకొన్నాయి. హిందూ మతం అర్థం లేని మూఢనమ్మకాలతో, సనాతన ఆచారాలతో, ఆడంబరాలతో కూడుకుని ఉండేది. భారతదేశ రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత వ్యవస్థలు ఇటువంటి దశలో ఉన్న తరుణంలో స్వేచ్ఛ, సమానత్వ, సోదర భావాలు, లౌకిక మానవతావాద, జాతీయతా భావ దృక్పథాలు కలిగి ఉన్న పాశ్చాత్యులు భారతదేశానికి రావడం ప్రారంభించారు. నాడు భారతదేశంలో నెలకొని ఉన్న రాజకీయ అనైక్యత ఆధారం చేసుకుని ఆంగ్ల తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ కేంద్రంగా అధికార విస్తరణకు పూనుకొని 1857 నాటికి భారతదేశంలో అత్యధిక ప్రాంతాలను ఆక్రమించడమే కాక స్వదేశీ సంస్థానాలపై అధికారం స్థాపించగలిగింది. ఈ కాలంలో ఆంగ్ల తూర్పు ఇండియా కంపెనీ అనుసరించిన పాలనా విధాన ఫలితంగా భారతదేశంలో వివిధ రంగాలలో అనేక పరిణామాలు సంభవించాయి. ఆంగ్లేయులు భారతదేశంలోని అత్యధిక ప్రాంతాన్ని ఐక్యం చేసి ఏకరూప పాలన ప్రవేశపెట్టారు. న్యాయస్థానాలను సంస్కరించి సమన్యాయ పాలన అమలుపరిచారు. ఆంగ్లేయులు అనుసరించిన ఆర్థిక విధాన ఫలితంగా భారతదేశం ఇంగ్లాండ్ పరిశ్రమలకు ముడి సరుకులు సరఫరా చేసే దేశంగా మారింది. ఆంగ్ల పారిశ్రామిక ఉత్పత్తులు విపరీతంగా భారతదేశంలోకి దిగుమతి చేయడం వలన, స్వదేశీ పరిశ్రమలపై అధిక సుంకాలు విధించడం వలన భారతీయ చేతి పరిశ్రమలు క్షీణించాయి. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ చిన్నాభిన్నమైంది. భారతీయ సమాజాన్ని సంస్కరింప ప్రయత్నించారు. మతాంతరీకరణకు ప్రయత్నం సాగించారు. ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. బ్రిటిష్ పాలన, పాశ్చాత్య సంస్కృతి భారతదేశ వివిధ రంగాలపై అత్యంత ప్రభావాన్ని కలిగించి సాంస్కృతిక పునర్జీవనానికి దోహదం చేశాయి. ఇప్పుడు భారతదేశంపై ఆంగ్ల పాలన, పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన్ని పరిశీలిద్దాం. ఆంగ్ల పాలన, పాశ్చాత్య ప్రభావం. భారతదేశంలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారి పాలనలో 19వ శతాబ్ది ప్రారంభం నుండి ఆంగ్ల విద్య ద్వారా పాశ్చాత్య ప్రభావం విస్తరించసాగింది. రాజా రామ్మోహన్ రాయ్ వంటి దూరదృష్టిగల భారతీయ ప్రముఖుల యొక్క ప్రభుత్వం యొక్క క్రైస్తవ మత ప్రచారకుల యొక్క ప్రయత్నాల ఫలితంగా దేశంలో ఇంగ్లీషు విద్యాలయాల సంఖ్య, దానితో పాటు ఆంగ్ల విద్యను అభ్యసించిన వారి సంఖ్య 1820 నుండి క్రమంగా వృద్ధి పొందాయి. 1835లో మెకాలే సిఫార్సుపై బెంటిక్ అధికారికంగా ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టాడు. 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసులలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడడంతో ఈ అభివృద్ధి మరింత చురుకుగా సాగింది. 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడే నాటికి దేశంలో ఇంగ్లీషు విద్యను అభ్యసించిన వారు 50,000 అని, వారిలో 6,000 మంది పట్టభద్రులని అంచనా వేయబడింది. దానివల్ల మత, సాంఘిక, రాజకీయ పరిణామాలు అనేకం సంభవించాయి. మత సంస్కరణ, సాంఘిక సంస్కరణ సంఘటిల్లాయి. రాజకీయ చైతన్యం వెల్లివిరిసింది. హేతువాదం, మానవతావాదం, లౌకిక దృష్టి అలవడ్డాయి. సాంస్కృతికంగా సాహిత్యం, వివిధ కళలు కొత్త ఉత్తేజం పొందాయి. పత్రికలు వ్యాప్తి పొంది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించాయి. అన్నిటినీ మించి పాశ్చాత్య ప్రభావం వల్ల భారతదేశం క్రమబద్ధమైన ఆధునీకరణను
సంతరించుకున్నది. రాజకీయ పరిణామాలు 19వ శతాబ్ది ప్రారంభంలో ఆంగ్ల విద్యను అభ్యసించిన వారిలో అధిక సంఖ్యాకులు ఆంగ్లేయుల ఎడ ఆరాధనా భావం కలిగి ఉండి వారి ప్రభుత్వం ఎడ వినయ విధేయతలు ప్రదర్శించారు. రాజా రామమోహన్ రాయ్ ముస్లిం ప్రభుత్వం కంటే బ్రిటిష్ ప్రభుత్వమే ఉత్తమమైందని, అది చిరకాలం సుస్థిరంగా ఉండడమే దేశానికి శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. ప్రసన్నకుమార్ ఠాకూర్, ద్వారకానాథ్ ఠాకూర్ కూడా ఆంగ్ల ప్రభుత్వమే సర్వవిధాలా వాంఛింపదగినదని వక్కాణించారు. ఉన్నత వర్గీయులైన జమీందారులు మొదలైన వారు అధికారాన్ని, సంపదను సుస్థిరపరచుకోవడానికి ఆంగ్ల ప్రభుత్వం పట్ల విధేయతని ప్రదర్శించారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావం భారతీయులకు క్రొత్తది కాకపోయినా ఆంగ్ల ప్రభుత్వంలో దేశమంతటా అనుసంధాన భాషగా ఏర్పడిన ఇంగ్లీషు ద్వారా దేశ సమగ్రతా భావం వ్యాపించింది. దేశంలోని అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని భాషల వారు ఒకే విద్యా విధానాన్ని అనుసరించడం వల్ల వారందరి ఆశయాలలోనూ, దృక్పథంలోనూ, నిర్మాణ కార్యకలాపాలలోనూ ఏకత్వము, సాదృశ్యము ఏర్పడ్డాయి. అందుచేత వారంతా ఒకే జాతి వారుగా ప్రవర్తించడం సులభమైంది. వారందరికీ ఇంగ్లీషు భాష సామాన్య భాష అయింది. పూర్వం సంస్కృత దేశంలో ఎలాంటి ఐక్యతను చేకూర్చిందో అలాంటి ఐక్యతని ఆంగ్ల విద్యార్థికుల మధ్య ఇంగ్లీషు కూడా ఏర్పరిచింది. వివిధ ప్రాంతాల వారు కలిసి సభలు, సమావేశాలు జరుపుకొని తమ అభిప్రాయాలను వినిమయం చేసుకోవడానికి, తమ వాంఛలను అధికారులకు తెలియపరిచి వారితో వాద ప్రతివాదాలు జరపడానికి ఇంగ్లీషు ఉపకరించింది. ఆంగ్ల విద్యార్థికులైన భారతీయులు కొందరు ఉన్నత విద్యను సంపాదించడానికి, బారిస్టర్లుగా తయారు కావడానికి, పోటీ పరీక్షల్లో పాల్గొనడానికి, వర్తక వ్యాపారాల నిమిత్తం పర్యటనల కొరకు బ్రిటన్కు, ఇతర పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం పరిపాటి అయింది. వీరు అక్కడి సామాజిక పరిస్థితులను, స్వేచ్ఛా సమానత్వములను గమనించి అట్టి సదవకాశాలు భారతీయులకు కూడా లభించాలని కలలు కనసాగారు. ఈ విధంగా పొందిన రాజకీయ చైతన్యంతో వీరు స్వదేశానికి తిరిగి వచ్చి తర్వాత తమ జాతిని ఉద్ధరించి దాని సర్వతోముఖాభివృద్ధికై పాటుపడాలని కంకణం కట్టుకున్నారు. భారతీయులందరూ స్వేచ్ఛా సమానత్వాలు కలవారు కావలసి ఉన్నదని, వారందరూ భ్రాతృభావంతో ప్రవర్తించాలని, ప్రజాప్రభుత్వము, జాతీయత లక్ష్యాలు కావాలని వారు అభిలాషించారు. ఇంగ్లీషు విద్యను అభ్యసించిన వారికి పాశ్చాత్యులు రచించిన గ్రంథాలతోనే కాక పాశ్చాత్య దేశాలలో సంభవించిన విప్లవాలతోనూ, జాతీయత ఉద్యమాలతో కూడా పరిచయం లభించింది. 1776 మొదలు ఒక శతాబ్ది కాలం పాశ్చాత్య చరిత్రలో విప్లవ యుగంగా పేరుగాంచింది. అమెరికా స్వాతంత్ర యుద్ధం, ఫ్రెంచ్ విప్లవం, మధ్య దక్షిణ అమెరికాలోను, బాల్కన్ ద్వీపకల్పంలోను ప్రజలు లేవదీసిన స్వాతంత్ర ఉద్యమాలు, జర్మనీ, ఇటలీ సమైక్యత మొదలైన సంఘటనలు ఈ శతాబ్దిలో సంభవించాయి. వీటి అన్నిటిని గురించి ఇంగ్లీషు విద్యార్థికులు చదవడం, వీటి ప్రాధాన్యాన్ని గ్రహించడం పరిపాటి అయింది. భారతీయులందరూ ఒక జాతిగా ఏర్పడి అలాంటి ఉద్యమాన్ని సాగించగలిగిన పక్షంలో స్వాతంత్ర సముపార్జన సాధ్యం కాగలదన్న ఆశాభావం వారిలో అంకురించి వృద్ధి పొందింది. విద్యార్థికుల జాతీయ భావం, అఖిల భారత దృక్పథం, పరిమితమైన వర్గ ప్రయోజనాల దృక్పథం అనే రెండు దృక్పథాలతో ఏర్పడింది. దేశంలోని నలుమూలలా ఉన్న భారతీయులు స్వేచ్ఛా సమానత్వాలకే సంఘటితం కావాలనేది అఖిల భారత దృక్పథం. ఆంగ్ల విద్యార్థులకు తమ అర్హతలకు తగిన ఉద్యోగాలు ఆంగ్ల ప్రభుత్వంలో లభించకపోవడం వల్ల కలిగిన అసంతృప్తిచే సంఘటితం కావడం రెండవ దృక్పథం. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వం వారు జాతి వివక్షత పాటించడం వారికి కష్టం కలిగించింది. ఆంగ్లేయులు ఆర్థిక విధానం ఫలితంగా దేశీయ పరిశ్రమలు క్షీణించి ఇండియా దరిద్ర స్థితిలోనికి దిగజారడం విద్యార్థికులు గమనించి పరిస్థితి మెరుగుదలకై ఆందోళన చేయడానికి ఒక నివేదికను అభిలాషించారు. ఆర్య సమాజం వంటి మతోద్యమాలు జాతీయ భావాన్ని రెచ్చగొట్టాయి. ఆంగ్లేయులు జాత్యహంకారం, పత్రికా స్వేచ్ఛకు ప్రతిబంధకాలు, దేశంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థికుల సంఘాలను సంఘటితం చేసి 1885లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దారితీశాయి. ఆంగ్ల విద్యను అభ్యసించిన వారిలో రెండు తరగతుల వారు ఉండేవారు. మొదటి తరగతి వారు వైద్యం, న్యాయవాద వృత్తి, ఉపాధ్యాయ వృత్తి మొదలైనవి అవలంబించిన వారు. రెండవ తరగతి వారు ప్రభుత్వోద్యోగాలు ఆశించిన వారు. ఈ రెండవ తరగతి వారి అధిక సంఖ్యలో ఉండేవారు. ప్రభుత్వోద్యోగాల్లో అధిక భాగం తెల్లవారికి మాత్రమే కేటాయింపబడటము, వాటిలో తమకు ప్రవేశం లేకపోవడము భారతీయ విద్యార్థికుల అసంతృప్తికి కారణమైనాయి. ఇంగ్లాండ్లో నిర్వహించే పోటీ పరీక్షలు కూడా వారికి పెద్దగా ఉపయోగపడలేదు. వారి కోరికల పట్ల ఆంగ్ల ప్రభుత్వం సానుభూతి చూపనందుకు ఈ విద్యార్థికుల్లో ఆంగ్లేయుల పట్ల ద్వేషము, జాతీయ భావము వృద్ధి చెందాయి. ఆర్థిక పరిణామాలు. ఆంగ్ల ప్రభుత్వం 19వ శతాబ్దంలో అవలంబించిన ఆర్థిక దోపిడీ విధానం వల్ల దేశంలోని పరిశ్రమలు, వ్యాపారం, వ్యవసాయం కుంటుపడ్డాయి.
దేశంలో దారిద్ర్యం విపరీతంగా పెరిగిపోయింది. ఆంగ్లేయులు భారతదేశం నుండి అపార సంపదను తరలించుకుని పోయారు. దాదాబాయి నౌరోజీ, రమేష్ చంద్ర దత్ మొదలైన భారతీయ ఆర్థిక శాస్త్రవేత్తలు, బ్రిటిష్ శాస్త్రవేత్తలు కొందరు ఈ నగ్న సత్యాన్ని ప్రచారం చేశారు. పాశ్చాత్యుల వలసవాద వ్యవస్థ వల్ల భారతదేశ ఆర్థిక స్థితి క్షీణించింది. పెట్టుబడిదారీ విధానం ప్రబలింది. రవాణా సౌకర్యాలలో, సంచార మార్గాలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ముఖ్యంగా రైల్వే నిర్మాణం పాశ్చాత్య ప్రభావ ఫలితమే. ఈ సౌకర్యాలు వ్యవసాయ వాణిజ్యీకరణకు తోడ్పడ్డాయి. రైల్వేల నిర్మాణం త్వరితగతిన పెరిగిపోయింది. స్టీమర్ల ఉపయోగం వల్ల ప్రయాణకాలం తగ్గిపోయింది. వాణిజ్య పంటలు హెచ్చాయి. తత్ఫలితంగా భారతీయ గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. చేతి పని వాళ్ళ నిరుద్యోగం పెరిగింది. పాశ్చాత్య ప్రభావం వల్ల భారతదేశంలో ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ రూపొందింది. పేపర్ కరెన్సీ, దాంతోపాటు అడపాదడపా ద్రవ్యోల్బణం చోటు చేసుకున్నాయి. మత సాంఘిక పరిణామాలు. పాశ్చాత్య ప్రభావం వల్ల హేతువాదం, మానవతావాదం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాప్రభుత్వం, జాతీయత మొదలైన నూతన భావాలు మన దేశంలోకి ప్రవేశించాయి. ఈ భావాలు మత సాంఘిక సంస్కరణలకు కారణభూతాలైనాయి. 18వ శతాబ్దపు పాశ్చాత్య మేధావులు సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, మత విశ్వాసాలను, పూజా విధులను గురుడిగా అనుసరింపరాదని, వాటినన్నిటినీ హేతువాదంతో నిశితంగా విమర్శించి పరిశీలించాలని బోధించారు. హేతువాదం ప్రకారం జీవించడమే స్వేచ్ఛ అని వారు బోధించారు. పాశ్చాత్య ప్రభావం వల్ల హేతువాదం, మానవతావాదం జీర్ణించుకున్న భారతీయులు హిందూ మతంలోనూ, హిందూ సమాజంలోనూ ప్రబలంగా ఉన్న దురాచారాలను ఖండించారు. హిందూ సమాజంలో స్త్రీల దుస్థితి, నిమ్నజాతుల దుస్థితి ఆంగ్ల విద్యార్థికుల దృష్టిని ఆకర్షించాయి. బాల్య వివాహాలు, బహుభార్యత్వం, నిర్బంధ వైధవ్యం, నిరక్షరాస్యతలకు వ్యతిరేకంగా వీరు ఉద్యమాలు నడిపారు. సతీ సహగమనాన్ని నిషేధానికి ఆందోళన సాగించారు. వితంతు పునర్వివాహాలకు కృషి చేశారు. కులీన పద్ధతిని రూపుమాపారు. స్త్రీ విద్యకై పాటుపడ్డారు. కుల విభేదం మానవ సమానత్వానికి అఘాతమని గ్రహించి నిమ్నజాతుల ఉద్ధరణకు, వర్ణాంతర వివాహాలకు తోడ్పడ్డారు. ముస్లింలలో పరదా పద్ధతి తొలగింపునకై ఆందోళన లేవదీశారు. పాశ్చాత్య ప్రభావం వల్ల హిందూ మతంలో ప్రబలంగా ఉన్న విగ్రహారాధనకు, దేవత ఆరాధనకు వ్యతిరేకంగా క్రొత్త సమాజాలు పుట్టుకువచ్చాయి. వీనిలో బ్రహ్మ సమాజం పరిశుద్ధ ఆస్తిక మతాన్ని ప్రబోధించి విగ్రహారాధనను ఖండించింది. ఆర్య సమాజం కూడా ఏకేశ్వరోపాసనను ప్రబోధించి విగ్రహారాధనను ఖండించి వైదిక మతమే శరణ్యమని చాటింది. కుల విభేదాన్ని నిరసించింది. శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. వితంతు వివాహాలను, స్త్రీ విద్యను ప్రోత్సహించింది. రామకృష్ణ మిషన్ సర్వమత సారాంశం ఒకటే అని చెప్పింది. ఈ సమాజాలన్నీ పాశ్చాత్య విద్యకు, సంస్కృతికి ప్రతిస్పందనలని చెప్పొచ్చు. పాశ్చాత్య లౌకిక విజ్ఞానం ఫలితంగా మతంపై ఉదాసీన భావం ఏర్పడిన భారతీయులు క్రమంగా లౌకిక దృష్టి ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పటి దైవభక్తి, మత గ్రంథ పఠనము మూలపడ్డాయి. ఆంగ్ల విద్య నేర్చిన వారిలో పాశ్చాత్య సంస్కృతి పట్ల భావోద్యాస్యం వ్యాపించింది. వీరిలో ఆంగ్ల ప్రభుత్వంలో ఉద్యోగాలు సంపాదించిన వారు ఆంగ్లేయులకు దాసానుదాసులుగా వ్యవహరించారు. ఉద్యోగాల్లో చేరని విద్యావంతుల్లో కూడా ఇలాంటి మనోభావమే ప్రాబల్యం వహించింది. మెకాలి చెప్పినట్లు వీరు ఆంగ్ల సంస్కృతిచే ప్రభావితులై శరీర ఛాయలోను, రక్తంలోను, భారతీయులైన భావాలలోను, ఆదర్శాలలోను, దృక్పథంలోను బ్రిటిష్ వారుగా మారిపోయారు. వారి దృష్టిలో బ్రిటిష్ సంస్కృతి అత్యున్నతమైన సంస్కృతి. భారత జాతి తరించడానికి అది ఒక్కటే పటిష్టమైన సాధనం. దానికి భారతదేశంలో శాశ్వత స్థానం ఉండాలి. వీరు ఆంగ్లేయుల వలె వేషధారణ చేయసాగారు. వారి వలనే తలక్రాఫింగ్ పెట్టసాగారు. ఇంగ్లీష్లో సంభాషించడం, దేశ భాషలో ఇంగ్లీషు పదాలు మిలాయించడం గొప్పతనంగా భావించారు. సాంస్కృతిక పరిణామాలు. పాశ్చాత్య ప్రభావం హెచ్చిన ఫలితంగా దేశ భాషలకు నిరాదరణ కలిగింది. 1835లో దేశంలో పాశ్చాత్య విద్యను, ఆంగ్ల భాషను అధికారికంగా ప్రవేశపెట్టిన తరువాత ఈ ధోరణి ఎక్కువైంది. దేశ భాషలలో పాండిత్యం సంపాదించడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదన్న భావం ప్రజలలో కొంతవరకు వ్యాపించింది. బ్రిటిష్ పాలనకు పూర్వం మన గ్రామీణ వ్యవస్థలో ప్రతి గ్రామంలో ఒక బడి ఉండేది. మాతృభాషను చదవడం, రాయడం, సులభ గణితం మొదలైన వాటిని పిల్లలు నేర్చుకునేవారు. ఇట్టి బళ్ళల్లో చేరి చదువుకున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ ఇవి సామాన్య ప్రజల అవసరాన్ని తీర్చగలిగాయి.
పాశ్చాత్య విద్య ఫలితంగా సామాన్యులు ఈ అవకాశాన్ని కోల్పోయారు. విలియం జోన్సు, విల్సన్ మొదలైన పాశ్చాత్యుల కృషి వల్ల వేదశాస్త్రాల గొప్పతనాన్ని భారతీయులు ఇంగ్లీషు ద్వారా తెలుసుకోగలిగారు. అట్లే పాశ్చాత్య చరిత్రకారులను అనుసరించి జదునాథ సర్కార్, భండార్కర్, రాజ్వాడే, సర్దేశాయ్ మొదలైన ప్రముఖులు భారతదేశ చరిత్ర నుండి వివిధ యుగ చరిత్రలను వెలుగులోనికి తెచ్చారు. పత్రికా రచనలో కూడా ఆంగ్లేయులను అనుసరించి భారతీయులు సాఫల్యం పొందారు. పాశ్చాత్య భాష సారస్వతాలు అవలోకనం చేసిన విద్యార్థికులు వారి ప్రభావానికి విపరీతంగా ఉన్నాయి. క్రొత్త ప్రక్రియల ద్వారా తమ ప్రాంతీయ భాషా సాహిత్యంను సుసంపన్నం చేయక సంకల్పించారు. ఆ విధంగా దేశ భాషా సాహిత్యంలోనికి నవల, నాటిక, కథ, కథానిక, స్కెచ్, భావ కవిత్వం, ఆత్మశ్రేయ కవిత్వం, స్వీయ చరిత్ర, ప్రహసనం, వ్యాసం మొదలైనవన్నీ ప్రవేశించాయి. గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, పురాతత్వ శాస్త్రం మొదలైన వాటిలో భారతీయుల పాశ్చాత్య విజ్ఞాన ప్రభావం వల్ల పరిణితి పొందారు. జగదీష్ చంద్రబోస్, సివి రామన్ వంటి శాస్త్రజ్ఞులు జగత్ ప్రసిద్ధి పొందారు. పాశ్చాత్య వాద్యాలు భారతీయ సంగీతంలోనికి ప్రవేశించాయి. భావచిత్రాలు, వ్యంగ్య చిత్రాలు కూడా అనుకరించబడ్డాయి. కళారంగంలో సినిమాలు, క్రీడారంగంలో క్రికెట్, టెన్నిస్ పాశ్చాత్య సంస్కృతి ఫలితాలే. పత్రికల వ్యాప్తి పాశ్చాత్య విద్యా విధానం భారతీయులను ఆధునిక ఆలోచన మార్గాలకు, భావాలకు అనుగుణంగా తీర్చిదిద్దింది. ఫలితంగా ప్రజాభిప్రాయం ఏర్పడింది. ముద్రణాలయాలు ఏర్పడిన తరువాత ఈ ప్రజాభిప్రాయం పత్రికల ద్వారా వెలువడనారంభించింది. 19వ శతాబ్దంలో సంస్కరణను ప్రోత్సహించడంలోనూ, జాతీయ అభిమానాన్ని పెంపొందించడంలోనూ వార్తాపత్రికలు మహత్తర పాత్రను వహించాయి. పత్రికలలో మతం, నీతి, ప్రాచీన సంప్రదాయాలు, సాహిత్యం, పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం, ఆర్థిక వ్యవహారాలు, పరిపాలనా విధానాలు, ప్రపంచ చరిత్ర మొదలైన వివిధ విషయాల వివరణ ఉండేది. వీటిలో ఆనాటి ప్రజాభిప్రాయం వ్యక్తమవుతూ ఉండేది. 19వ శతాబ్దపు కడపటి పాదం నాటికి ఇండియాలో ఇంగ్లీష్ పత్రికలు, దేశ భాషా పత్రికలు బాగా అభివృద్ధి పొందాయి. రైల్వేలు మొదలైన ప్రయాణ సాధనాలు పత్రికా వ్యాప్తికి బాగా తోడ్పడ్డాయి. తొలి దశలో పత్రికలు మత ప్రచారానికి, పాశ్చాత్య విజ్ఞాన వ్యాప్తికి బాగా ఉపకరించాయి. తర్వాత సంస్కరణల ఆవశ్యకతను ప్రజలకు తెలియపరచడానికి సాధనాలయ్యాయి. దేశ ప్రజలు కష్ట నష్టాలను ప్రభుత్వానికి నివేదించడానికి, దేశంలో పెళ్ళువికి జాతీయ భావాన్ని ప్రకటించడమే కాక రెచ్చగొట్టడానికి కూడా పత్రికలే ప్రధాన సాధనాలయ్యాయి. క్రమబద్ధంగా నెలకొన్న ఆధునీకరణ భారతదేశంలో 19వ శతాబ్ది చివరి ఇండియా క్రమబద్ధమైన ఆధునీకరణను సంతరించుకుంది. ఫలితంగా సాంస్కృతిక పునర్జీవనం, మత సాంఘిక సంస్కరణలు, పారిశ్రామిక విప్లవం, జాతీయవాదం మొదలైన అంశాలన్నీ పుణికిపుచ్చుకుంది. భారతదేశంలో ఆంగ్ల పరిపాలన సుస్థిరమైన తరువాత మధ్యయుగ లక్షణాలన్నీ ఒక్కొక్కటే మటుమాయమయ్యాయి. పారిశ్రామిక విప్లవ ఫలితంగా రూపొందిన పెద్ద పెద్ద యంత్రాల వాడకం 19వ శతాబ్ద ఉత్తరార్ధంలో భారతదేశంలో కూడా ప్రవేశించి పరిశ్రమలు నెలకొన్నాయి. రవాణా సౌకర్యాలు, తంతి తపాలా సౌకర్యాలు సామాన్య జనానికి అందుబాటులోకి వచ్చాయి. వ్యవసాయం కూడా పరిశ్రమగా రూపొందింది. వార్తాపత్రిక ప్రచురణ ఉధృతమైంది. పరిశ్రమలు నెలకొన్న ప్రదేశాలలో పట్టణాలు అవతరించి వృద్ధి పొందాయి. సమాజంలో పెట్టుబడిదారులు, కార్మికులు అనే వర్గాలు వెలిశాయి. మధ్యతరగతి ఒకటి క్రొత్తగా అవతరించింది. చట్టబద్ధమైన రాజకీయ సంఘాలు సాధించబడ్డాయి. ఈ విధంగా పాశ్చాత్య ప్రభావం వల్ల భారతదేశంలో ఒక శతాబ్ది కాలంలో ఆధునికత సుస్థిరమైన సమాజ స్వరూపమే మారిపోయింది. థ్యాంక్ యూ.